నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనారాయణ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశ్లేషించే ప్రయత్నం చేసే మా ఈ ప్రోగ్రామే అమ్మా న్యూస్ క్యాన్. దీనిలో మొదటగా చూసుకుంటే వెలుగు దినపత్రిక నుంచి చూసుకుంటే, ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కూడా ప్రచురించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ల మీద కాదు, వాటర్ ట్యాప్ల మీద మీ దృష్టి పెట్టాలని చెప్పి కేటీఆర్ గారు అంటం జరిగిందని ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేత లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఎవరి తాట తీస్తారో త్వరలోనే తెలుస్తుందని కేటీఆర్కు మంత్రి పొంగిరెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు దీనిలో ప్రచురించారు. ఇక తాగునీటి సప్లైకి స్పెషల్ ఆఫీసర్లు వస్తున్నట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక కెమికల్ ఫ్యాక్టరీలో పేరిన రియాక్టర్ కంపెనీ డైరెక్టర్ సహా 4 పైనే మృతి. ఇది చాలా విషాదకరమైన ఘటన. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక ఈనాడు దినపత్రిక నుంచి చూసుకుంటే, తెలుగు నేలకు ఎండ దెబ్బ, 2 రాష్ట్రాలపైన వాతావరణ మార్పులు తీవ్రతరమని కూడా ప్రచురించారు. ఇక ఫోన్ ట్యాపింగ్తో నాకేమీ సంబంధం లేదని కేటీఆర్ కూడా మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక 10 లక్షల మందితో తుక్కుగూడలో సభ, అక్కడి నుంచే ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల అని కూడా ప్రచురించారు. ఇక ప్రతి గింజను కొంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఈనాడు దినపత్రికతో మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి చూస్తే, రియాక్టర్ బద్దలై శరీరాలు ఛిద్రాలు అని కూడా ప్రచురించారు. ఇక ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా అని చెప్పి కేటీఆర్ అన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక రాజ్యాంగ నాశనానికి మోడీ యత్నం చేస్తున్నారు, ఇలా జరగకుండా ఇండియా కూటమే అవుతుందన్న రాహుల్ గాంధీ. ఇక అమ్మ డిజిటల్ పేపర్ నుంచి చూసుకుంటే, ట్యాపింగ్ ఫైల్స్ అని కూడా దీనిలో ప్రచురించారు. అదేవిధంగా కాంగ్రెస్కు తుక్కు కూడా సెంటిమెంట్ అని రంగంలోకి రాహుల్ గాంధీ అని కూడా ప్రచురించారు. ఇక మెదక్ సభపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అని కూడా ప్రచురించారు. ఇక ట్యాప్ చేసిన హీరోయిన్లను బెదిరించారు, ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లు బెదిరించారని కూడా దీనిలో ప్రచురించారు. మంత్రి కొండా సురేఖ అయితే, ఎటువంటి పరిస్థితుల్లో మా మీద ఎటువంటి లీగల్ నోటీసులు ఇచ్చినా కూడా మేము భయపడేది లేదు, నా వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి కొండా సురేఖ మంత్రి మాట్లాడిందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా అన్ని దినపత్రికల్లో చూసుకుంటే ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ వీటినిగా చెప్పుకోవచ్చు. వీటిలో నుంచి మరింత విపులంగా విశదీకరించే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. సార్, ప్రజెంట్ నిన్న ఈరోజు మనకు తెలుసు ఏమేమి హాట్ టాపిక్లు ఉన్నాయో, పేపర్ అంతా కూడా అదే హాట్ టాపిక్గా ఉంది. ఫోన్ ట్యాపింగ్ల మీద కాదు, వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టండి అని చెప్పి కేటీఆర్ అంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ల కేసులను సిబిఐకి అప్పచెంపాలని చెప్పి బీజేపీ వీళ్ళు కూడా మాట్లాడటం జరుగుతుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత దారుణమైన జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు సార్? ఆల్రెడీ ప్రైమరీ ఎంక్వైరీలో అంటే ఏదైతే దర్యాప్తులో స్పెషల్ టీం ఒకటి వేశారు. దర్యాప్తులో వచ్చినటువంటి అంశం ఏంటంటే, గత పాలకులు చెప్తే చేశామని చెప్పేసి స్వయంగా ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావు గారు ఇక్కడ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ మీరు చెప్పదలుచుకుంటే ముందు మీరు ఆ మెయిల్ ద్వారా పెట్టండి సార్, లేకపోతే రండి అని చెప్పారు. దీని అర్థం ఏంటిది? అధికారులు ఎవరైనా సరే, ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ఎవరు కావాలని తక్కువ చేసేందుకు వాళ్ళు సాహసించారు. అంటే కొంతమంది ఉంటారు, దాంట్లో అనుమానం లేదు, కొంతమంది చేస్తారు వాంటెడ్, వాళ్ళ కొంత సొంత ప్రయోజనం కోసం కొంత చేస్తుంటారు. కానీ ఈ రకమైన ఇంత భయంకరంగా అంటే రాజకీయ నాయకుల ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళతో టచ్ లో ఉన్న వాళ్ళు, సివిల్ సెలబ్రిటీలు, బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇంతమంది చేయాల్సిన అవసరం లేదు. చేస్తే ఒకరిద్దరు వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళ సొంత ప్రయత్నం కోసం వాళ్ళ సన్నిహితులు ఇతర కోసం చేసేటువంటి పనులు ఉండొచ్చు ఫోన్ ట్యాపింగ్ అనేది. కానీ ఇంత పెద్ద ఎత్తున స్వయంగా చెప్పాను ఏమని, దుబ్బాక ఎన్నికలకు మేము డబ్బు తరలించాము, మునుగోడు ఎన్నిక డబ్బులు తరలించాము. మేము డబ్బులు తరలించిన పాటు ప్రత్యర్థి పార్టీలకు ఉన్నటువంటి అంటే బీజేపీ, అప్పట్లో బీజేపీ కొంత బలంగా ఉంది. దుబ్బాకలో మునుగోడులో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అందుగా కొంత తాకింది కాబట్టి బీజేపీ
నేతల మీద, వాళ్ళ ఫోన్ల మీద, వాళ్ళ వెహికల్ మీద నిఘా పెట్టి వాళ్ళ డబ్బులను మేము బాధ్యత చేస్తున్నాం అని చెప్పారు. అంటే ఇంత జరుగుతుందంటే అంటే అర్థం ఏంటిది? వాళ్ళకు కూడా తప్పలేదా? మీరే ఇప్పుడు చదివారు ఒక శీర్షికలు, 2 శీర్షికలు భిన్న శీర్షికలు చెప్తారు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, వాటర్ ట్యాపింగ్ దృష్టి పెట్టుకుని కేటీఆర్ చెప్పారు. ఎస్, పెట్టాల్సింది. ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టాల్సిందే, వాటర్ ట్యాపింగ్ మీద పెట్టాల్సింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సంస్థలను కూల్చారు, అది బయటకు వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన సంస్థలను కూలిపోయాయని చెప్పేసి వస్తారు. ఇంత దారుణం. ఆ పార్కులు ఎవరు చేయలేదు. ఆ పార్కులకు ఇంకేమన్నా ప్రత్యేకం ఉంటే ఆ పేరు పెట్టి నేను పిలవాలి. సంసారాలను కూల్చేందుకు కూడా వీళ్ళు ఫోన్ ట్యాప్లను ఉపయోగించుకున్నారంటే ఏ రకంగా చెప్పాలి? ఏ రకంగా మాట్లాడాలి వీరి గురించి? రెండో అంశం, కృష్ణమూర్తి గారు నిన్న మీడియాలో ఒక మీడియా సంస్థ, ఒక మీడియా ఛానల్ ఏదైతే దీని గురించి మాట్లాడిందో దానికి నోటీసులు, లీగల్ నోటీసులు కూడా కేటీఆర్ గారు పంపారు. అంటే మీడియా మీద కూడా కొంత ఆంక్షలు పెట్టే విధంగా, స్ట్రెస్ చేసే విధంగా కేటీఆర్ గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేశారు. మళ్ళీ కల్వకుంట్ల రాజ్యాంగమే ఇంకా అమల్లో ఉందనుకుంటున్నారు. ఇస్తే ఇంకో తప్పేం లేదు. గతంలో కవిత కూడా లిక్కర్ స్కామ్ లో మొదట్లో బీజేపీ వాళ్ళు మాట్లాడినప్పుడు లేదు మేము చేయలేదు, వాళ్ళకి ఇస్తుందని చెప్పి కొంతమంది పంపించారు నోటీస్. ఏమైంది ఇప్పుడు? ఆమె ఎక్కడున్నారు? కవిత లోపల ఉన్నారు, నోటీస్ కవిత ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు ఆవిడ. ఇది అదే అవుతుంటారు, ఇది కూడా అదే అవుతుంది. ఏంటంటే ఫ్రస్ట్రేషన్ కూడా అవుతున్నారు. మొన్న ఏం చెప్పారు? చేసినేమో 2-3 ఉద్యోగాలు అని మాట్లాడారు కేటీఆర్. ఈ రోజు ఏమంటున్నారు? ఎవరైతే ఆ జాబ్ చేస్తే కేసీఆర్ కి సంబంధం అంటాడు. అంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని అర్థమవుతా ఉంది. రోజుకు ఒక రకమైనటువంటి మాట మారుతూ, రోజుకు ఒక రకమైనటువంటి ప్రజల్లో చర్చకు రావడం అనేది ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని నాకు కొంచెం అనుమానం ఉంది. మొన్న ఆయన చెప్పాడు, చేసే ఒక 2-3 చేసిన తప్పేముంది అంటూ వాళ్ళు ఉద్యోగాలు అని మాట్లాడాడు. ఇదే వాడు వాడాడు. నేను పదే వాడు వాడడానికి ఏంటంటే కేటీఆర్ వాడిన వాడాల్సి వస్తుంది, లేకపోతే అది నిషేధ పదం. బహిరంగ మాట్లాడే వాళ్ళ ముచ్చట కాదు అని, కానీ వాళ్ళు వాళ్ళ భాషను, వాళ్ళ హావభావాలను ప్రపంచానికి ఒక ఆదేశంగా వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. కృష్ణమూర్తి గారు, దీనిలో కొసమెరుపు ఏంటంటే జడ్జి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ప్రచురించారు. వెలుగు దినపత్రికలో జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి అని ప్రచురించారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ తెలంగాణ అంటే మా సామ్రాజ్యం, మేము ఎన్నో నిజాం పాలసులు, మేము నిజాం మనసులము, మేము ఎన్నో నిజాం పాలన చేస్తున్నాం. మా పాలనలో మేము తప్ప ఎవరు ఉండొద్దు, మీరు చెప్పింది మా మాట ఇక్కడ చట్టం. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయాలి, ఎవరు ఏం మాట్లాడుకోవద్దు, ఎవరు ఏం చేయాలి అనే ఉద్దేశంతో మీరు అర్థం చేశారు. అధికారులు కొంత ఆలోచన చేశారు. ఒకటి 10 ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది సార్. ఇప్పుడు అధికారులు బలపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంత అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కొంత అక్రమాలు వేయాలని కొంతమంది అధికారులు అరెస్ట్ అయ్యారు. నిలబడి చేస్తూ ఉన్నారు అధికారులు. ఇప్పుడు ఈ అధికారుల పరిస్థితి అంటే గత అనుభవాలను కూడా ప్రస్తుతము అధికారులు మొన్నటి వరకు ఉన్నటువంటి అధికారులు తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అంటే అధికారులు కూడా ఏంటంటే వాళ్ళ ప్రాపకం, అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ ప్రాపకం కోసం పనిచేయడం అనేది తప్పదు. వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని గోడలు ఉన్నాయి. ఆ మధ్యలో పనిచేయాలి వాళ్ళు. అంతగానే ఎప్పుడైనా మనకి కార్యం బయటకు రావచ్చు, కానీ వాళ్ళు రాలేదు. ఎందుకంటే ఇది స్వామి కార్యం, స్వకార్యం. పాలకులు చెప్పే పని చేస్తూ వాళ్ళు సొంత లాభాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలోకి వస్తా ఉన్నాయి, ఇవన్నీ వెలుగులోకి వస్తా ఉన్నాయి. వచ్చిన ఒకరు ఫస్ట్ ఒకరికి వచ్చారు, తర్వాత 3 అయ్యారు, తర్వాత 5 అయ్యారు, రేపు 8 మంది రాబోతున్నారు, ఆ తర్వాత 12 మంది అప్పుడు. ఈ రకంగా దీంట్లో చైన్ లింక్ లాంటి ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు దీంట్లో మొత్తం డబ్బులు సరఫరా చేయడం కానీ, ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేయడం కానీ, ప్రత్యర్థి పార్టీల కోర్నర్ జాబ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎవరెవరు చేశారనే విషయంలో వస్తుంటే టెలికాం కొత్తగా వచ్చిన టెలికాం చట్టం తీసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా 10 ఏళ్ళు మినిమం జైల్లో ఉండాల్సిన అవసరం. వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ
గతంలో చేసినప్పుడు ఏమైంది, రాజశేఖర్ చేసినప్పుడు ఏమైంది అనుకున్నా మరి ఏదో అర్థం కాలేదు. కానీ అధికారులు కూడా ఈ రకమైన తప్పుడు ఘోరమైన తప్పులు చేయడం అని చట్ట వ్యతిరేకంగా చట్టానికి అనుకూలంగా ఉండాల్సిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలకు పాల్గొనడం, మధ్య సంవత్సరాలు చిచ్చులు పెట్టడము ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వం ప్రోత్సహించుండదు కానీ అప్పుడే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుంటే బాగుండేది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పచెప్పాలని బీజేపీ నేత లక్ష్మణ్ గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎవరి తాట తీస్తారు అనేది త్వరలోనే తెలుస్తుందని కేటీఆర్ కు మంత్రి పొంగులేటి హెచ్చరికలు జారీ చేశారు. సార్ లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే టెలిగ్రాఫ్ చట్టం పరిధులు కానీ మిగతా కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. దాని మీద జరపాలి అన్న దాని మీద రుతువులు ఏంటిది ఇక్కడ నుంచి చెప్పి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాలి. కాబట్టి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం లేదు. దీన్ని సమకూర్చుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. కోర్టు పెట్టినా కానీ కోర్టులో ఆధారాలు సమర్పించాలన్నా కొంత ఇబ్బందికర పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో ఆధారాలు కూడా కోర్టు కొట్టేసే అవకాశం ఉంది. అంటే ఇంత చేసి రేపు కోర్టు కొట్టేస్తే అది అప్రదిష్ట రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ మరింత కోరుతా ఉంది సిబిఐకి ఇవ్వండి అని. అంటే ఎవరు ఉంది నిన్న సిబిఐ ఏముంది సుమోటో తీసుకోవచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సిబిఐ రాకుండా వాళ్ళు జీవో తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా సిబిఐ రాష్ట్రానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేయలేదు. ఆ చట్టం ఎత్తేస్తే సిబిఐ స్వయంగా వస్తుంది. మన చట్టాన్ని కాంగ్రెస్ ఎత్తేయట్లేదు. ఆ జీవో రద్దు చేస్తే బాగుంటుంది. కాబట్టి సిబిఐకి దర్యాప్తు చేయమని రాష్ట్ర ప్రభుత్వం లేక రాస్తే సిబిఐ రంగంలో దిగి అందరి విషయాలు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వంలో అధికారులు సహకరించారా, అందరూ కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ వాళ్ళు ఏమైనా సహకరించారా, వాళ్ళ ప్రమేయం ఏమున్నది. కృష్ణమూర్తి గారు, మంత్రి కొండా సురేఖ నిన్న చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను, మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదు, మేము ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నా అన్నారు. హీరోయిన్లను నెంబర్లు కూడా ట్యాప్ చేసి హీరోయిన్లు బెదిరించారని చెప్పి నిన్న కొండా సురేఖ గారు అనడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది. చాలా మంది మనం గమనించారు సార్, మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హైదరాబాద్ వదిలేశారు. బాంబే, చెన్నై, బెంగళూరులో స్థిరపడ్డారు. ఎందుకు కారణం ఏంటి? ఇక్కడ వాళ్ళకి ఇల్లు లేకనా, ఆస్తులు లేకనా, వాళ్ళకు చేతి మీద పని లేకనా, వాళ్ళకి సౌకర్యాలు లేకనా, దేని కొరకు వెళ్ళారు వాళ్ళు? ట్యాపింగ్ లో, బ్లాక్ మెయిల్ ఇవన్నీ భరించలేక వెళ్ళారు వాళ్ళు. ఎవరి పని వాళ్ళని చేసుకొని వాళ్ళు చట్టం పద్ధతి ఏ పని చేస్తే వాళ్ళు వదిలేయాలి. వదిలేయకుండా అన్ని నాకే ఉండాలి, అన్ని నేనే చూడాలి, అందరూ నాకే కావాలనుకుంటే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. సినీ పరిశ్రమ కూడా వీళ్ళు వదలలేము. ఏ రంగాన్ని వాళ్ళు చెప్తున్నాం కదా, వ్యాపార వాణిజ్య ఇన్ని రంగాలను చేశారు. వినోద కార్యక్రమాలు అందించే వాళ్ళు కూడా వాళ్ళని కూడా వెతికి ఓవరాల్ గా ఇదంతా కూడా బెదిరింపు రాజకీయాలుగా చూడొచ్చా అండి? గడిచిన పాలనలో మొత్తం కూడా బెదిరింపు రాజకీయాలుగా, అంటే ప్రతిపక్షాల మీద అయితే ఏంటి, డైరెక్ట్ గా వ్యాపారస్తుల మీద అయితే ఏంటి, ప్రజల మీద అయితే ఏంటి, బెదిరింపు రాజకీయంగా అభివర్ణించవచ్చు అంటారా? బెదిరింపు రాజకీయాలు నియంత్రణ పోగలదు, నియంత్రణ మనం రూలే సార్. నిజామరాజు కూడా ఇలా చేసినారు. ఎవరు వెళ్ళొస్తే వాళ్ళను తొలగించుకుంటూ పోవడము, వాళ్ళని హత్య చేయడము, లేకపోతే ఇబ్బంది పాలు చేయడము, వాళ్ళని బలంతో పనులు తీసే విధంగా వ్యవహరించడము, ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు చేయటం అనేది పక్కన మనం ఉన్న నార్త్ కొరియాలో నియంత్రణ అంటే చూస్తున్నాం సార్. ప్రజెంట్ కూడా నార్త్ కొరియాలో అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి తెలంగాణలో మొన్నటి వరకు ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. చాలా మంది చెప్పారు నిజాం పాలన సాగిస్తున్నారని. సచివాలయానికి వాళ్ళు అడిగారు, ప్రభుత్వం మొత్తంగా ఒక శత్రుదుర్భేదంగా మార్చుకుంటారు. మార్చిదా లేదా? సచివాలయంతో రాణించిదా?
అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ పోతే అక్కడ ఉండే ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు అరెస్ట్ చేసి పోలీసు లోపలేయడము. అంటే ప్రశ్నించకూడదు, వాళ్ళ బెదురుతిరగకూడదు, వాళ్ళ మాట్లాడకూడదు, వాళ్ళు ముందు తలెత్తి తిరగకూడదు. ఒక రకంగా చెప్పాలంటే తలెత్తి తిరగదు. మనం కొన్ని మామూలు ఇలాంటి సినిమాలు మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అంటూ ఉంటాం, నిజాం రాజు వస్తుంటే అందరూ తలకాయలు తిరిగిపోయారు. ఇట్లా తలకాయ తీసే ఎవరు వాడిని పిలిచేవాడిని చూసేవాడు. అంటే ఈ రాజు వెళ్తే నిన్నదాకా అందరూ తలకాయలు కింది చేసుకోవాలి. ఆ తరహా వివరించాలి. ఏంటంటే అసలు రాజకీయ కక్ష సాధింపుగా ఏం కాదు, నియంత పాలన మర్పించారు. మనం నిజాం పాలన చూడలేదు కాబట్టి నిజాం పాలన ఈ రకంగా ఉంటుంది బాబు అని చూపించారు. మనం ఈ తర్వాత చూడలేదు సార్ నిజాం పాలన. నిజాం పోగలను నిజాం వ్యవహారాలను చూపించారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకు ఖచ్చితంగా సురేంద్ర గారు చెప్పినట్టు కానీ, లేకపోతే కొమ్మరేశ్వర శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కానీ, మంత్రులు వీళ్ళంతా చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాలి, తీరాల్సిందే ఉంటుంది, త్వరలోనే ఉంటుంది. మొన్నగా డిస్కషన్ కూడా ఇదే మాట మాట్లాడారు కేజ్రీవాల్ కానీ, కవిత కానీ, ఇంకా మనకు ఇదే మాట మాట్లాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మేము ఇక్కడ ఉన్నాం, మా జీఎండి దమ్ము ఉంటుంది, మా ఆధారాలు పట్టి సీనియర్లు అవి మీరు మాట్లాడు కదా. ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా ప్రచురించారు సార్. ఈగోలు అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి ఈగోలు ఉన్నాయని అనుకోవచ్చు. అందరం కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేయాల్సిన ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయంటే కాంగ్రెస్లో కొంతమందిలో ఏమైనా అసంతృప్తి ఏమైనా ఉందంటారా? ఈగోలు అంటే మీన్స్ ఏంటంటే మన ఇంట్లో శుభకార్యం అనుకుంటారు, మనం అందరికీ ఆహ్వానాలు పంపిస్తాము, ఫోన్లో చెప్తాము, లేదు అంటే వ్యక్తిగతంగా పంపిస్తాము, పత్రికలు వాటి ఇన్విటేషన్ కార్డు. వచ్చిన తర్వాత నేనే అంటే ఇంటి యజమాని ఎవరైనా సరే అందరినీ పలకరించేందుకు వీల్లేకపోవచ్చు. ఆ కుటుంబంలో ఎవరు పలకరించినా వాళ్ళు సంతృప్తి పడే ఉండాలి. అంటే ఇంట్లో వచ్చి అంటే శుభకార్యానికి వచ్చిన వారికి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు లేకపోవచ్చు. ఒక్కోసారి ఎండాకాలం మనం ఒకసారి మనకు సరైన విధంగా మన కూలర్ గాలి కూడా రాగా ఉంటుంది, కొంత తక్కువ వస్తుంది. ఎటు వాళ్ళకి ఎక్కువ వస్తుంది, మనకు తక్కువ వస్తుంది. అంటే ఈ రకంగా ఉన్నప్పుడు కొంత అభ్యర్థి. అంతేగాని ఇగో అంటే ఒకరికొకరు అంటే ఎలక్షన్లు మనవి, పార్టీ మనది, మన అభ్యర్థి గెలవాలి, మన పార్టీ గెలవాలి అనుకున్నప్పుడు మనం అందరం కలిసి పనిచేయండి. ఏమన్నా పొరపక్షాలు ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ తర్వాత చూసుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఆ వదిలేయండి, పార్టీ కోసం పనిచేయండి, అభ్యర్థిని కాదు, పార్టీ ముఖ్యము. పార్టీ మనది, పార్టీ గెలిస్తే మనం గెలిచినట్టే. కాబట్టి ఆ కోణంలో వెళ్ళండి అని చెప్పేసి ఇగోలు ఆరకం. నన్ను విలువలేదు, నాకు మాట్లాడలేదు, నా పేరు చేతులు చెప్పలేదు, నా పాదయాత్ర కూడా చెప్పలేదు కాకుండా ఎస్ వాళ్ళకు డివిజన్ వాడిగా, పోలింగ్ బూత్ల వాడిగా ఈ రోజులో ఏం చేస్తున్న పొలిటికల్ పార్టీస్. అలాగే 10 లక్షల మందితో తుక్కుగూడలో సభ, అక్కడి నుంచే ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదలను కూడా ప్రచురించారు. ఇదేమన్నా తుక్కుగూడ సెంటిమెంట్గా అనుకోవాలా సార్ ఏదన్నా కాంగ్రెస్ పార్టీకి? ఒక్కొక్క పార్టీ ఒక్కో రకంగా అనుకుంటారు, ఒక్కొక్క రకంగా చేస్తా ఉంటారు. తుక్కుగూడలో శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సభ పెట్టింది. ఆ సభలోనే 6 గ్యారంటీలను ఆవిష్కరించారు. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మిగతా నాయకులు, జాతీయ స్థాయి నాయకులు అందరూ వచ్చారు. దాంట్లో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కొంచెం సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కూడా వచ్చింది. అంటే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత తోడుగా ఇప్పుడు 6 గ్యారెంటీలు చూడాలి. అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అమాంతంగా బూస్టప్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ, దాంతో అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మెదక్ సీటుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో మెదక్ సీటును కూడా గెలవాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్టుగా కార్యకర్తలకు తెలుస్తుంది సార్. అదే ప్రచురించారు దీనిలో. మెదక్ లో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు పోటీ చేస్తా ఉన్నారు. నిరాశైనటువంటి నాయకుడు మధు ముదిరాజు, నీలం మధు ముదిరాజు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఇప్పటి వరకు ఎన్నికల్లో ఎటువంటి పదవి అనుభవించలేదు. ప్రజలకు సేవ చేయాలనే తరంతో ఆయన గడిచిన 10 సంవత్సరాలుగా తనదైన శైలిలో కొంత ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం, క్రీడలుగా కాదుకుంటా ఉన్నాం, ప్రజల్లో పెడతా ఉన్నాం, ప్రజల్లో నిరంతరం ఒక ప్రజల్లో తానొక్కటి అనే విధంగా వెళ్తా ఉన్నాం.
కాబట్టి అట్లాంటి నాయకులు గెలిపించుకుంటే అట్లాంటి అంటే ప్రజల్లో ప్రజాసేవ చేయాలి అన్న తపన ఉన్న నాయకుడు అధికారం అప్పచెప్తే, ఆ నాయకుడికి అధికారం అప్పచెప్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలి, ప్రజలకు తన తరఫున ఏం చేయాలి, ఏ రకమైన మేలు చేయాలి, ఏ రకమైన పనులు చేయాలి అనే అంశాలు ఉంటాయి. కాబట్టి నీలం మధు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మనకు ప్రజాసేవకుని ప్రజలకు అందించగా ఉంటుంది. ఇక మిగతా వార్తలు చూస్తే సార్, తెలుగు నేలకు ఎండ దెబ్బ అని 2 రాష్ట్రాలపై వాతావరణ మార్పులు తీవ్రతరంగా కూడా ప్రచురించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కూడా ప్రచురించారు. ఇంత ఏప్రిల్ నెలలోనే ఇంత బాగా ఎండ రావడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటారు సార్? వాతావరణ నిపుణులు కానీ చెప్పడం కానీ ఏంటంటే ఎల్లినో ప్రభావం కొంత ఉంది. గత మనకు 6 నెలల క్రితమే మనకు వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ ఎండాకాలంలో కొంచెం అత్యధిక ఉష్ణోగ్రత, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంత వాతావరణ సమతులితంగా విషయంలో కొంత హెచ్చుతగ్గులు రావడము ఇవన్నీ కూడా వర్షాలు కూడా తగ్గాయి. కొంత నీటి కొరత ఉంది. ఈ ఎండ ప్రభావంతో విపరీతమైన ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వీలైనంత మటుకు మధ్యాహ్నం కూడా ప్రయాణం తగ్గించుకొని ఉదయం వెళ్ళడం, అంటే 5 గంటలకి మామూలుగా ఎండాకాలం కాబట్టి 5 గంటలకు వెళ్ళాలనుకుంటే 5 గంటలకు వెళ్ళి 10 గంటలకు పూజ చేసుకుని ఇంటికి వచ్చి మరి సాయంత్రం 4 గంటలకు వెళ్ళి 30 గంటల ఇంటికి వస్తే బాగుంటుంది అనేది కొంత వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా అంటే కాంక్రీట్ జంగల్ గా మారడం, కొంత వృక్ష సంపద దెబ్బతిన్నాడు. రోడ్ల విస్తరణలు కొంత పోయాయి, పట్టణీకరణ పెరగడంతో కొంత చెట్లు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఎండలు విపరీతంగా పెరగడం వలన వాటర్ సమస్య కూడా బాగా ఉత్పన్నమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బోర్లు వేసినా కూడా పడతలేని పరిస్థితి అనేది కూడా తెలుస్తుంది. ఇక తాగునీటి సప్లైకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. కొంతకాలంగా రాష్ట్రంలో నీటి కొరత, అంటే బెంగళూరులో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. బెంగళూరులో సమస్య నీటి కొరత తీవ్రంగా ఉంది. అక్కడ ప్రభుత్వం కూడా ప్రజలకు కోరుతా ఉన్నది, కొంత నీటిని పొదుపు చేయండి, ఉన్నకాడికి వాడుకోండి, ఎక్కువగా నీటిని దుబాటు చేయకండి, వీలైనంత మటుకు నీటి వాడకం తగ్గించండి, ఎంత వీలైతే తగ్గించండి అని చెప్పేసి కోరుతా ఉంది. అక్కడ కూడా నీరు కోరుతా ఉంది. ఆ పరిస్థితి మనకు రాకూడదు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకునేందుకు అంటే జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసి రాష్ట్ర స్థాయిలో కొంతమంది అధికారులను కూడా ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్గా నియమించి. కృష్ణమూర్తి గారు, ఇంకొక విచారకరమైన వార్తను కూడా మనం పొద్దున్నే చదవాల్సి వచ్చింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలిపోయింది. కంపెనీ డైరెక్టర్ సహా 4 పైనే మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. సమ్మర్లో కొంత అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరి ఆ కంపెనీలో ఫైర్ ఎగ్జిస్టెన్స్ పెట్టారా లేదా, అది ముందుగా కొంత కంపెనీ యాజమాన్యాలు ఎవరైనా సరే, కార్మికులు ఎవరైనా సరే కొంత భద్రతా చర్యల విషయం ప్రధాన దృష్టి పెట్టాలి. ఉత్పత్తి లంబాలు, ఆర్డర్లు ఇవే కాకుండా యాజమాన్యం కూడా కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టాలా, లేదు కార్మికులు కూడా వాళ్ళ భద్రత విషయం దృష్టి పెట్టాలి. అవసరమైతే యాజమాన్యం అడగాలి, రేపు ఈ ప్రమాదం జరిగితే మాకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం సెట్ చేయండి అని చెప్పాలి అవసరం. మరి నిన్న జరిగిన ప్రమాదం విషయంలో ఇంకా విచారణ జరుగుతూ ఉంటుంది. ప్రమాదం ఎలా జరిగింది, రియాక్టర్ పేయడం అనేది, రియాక్టర్ పేస్తే మామూలుగా మొత్తం ముక్కలైపోతుంది. బాంబు పేలులు జరిగినప్పుడు ఏదైతే ముక్కలు ఉంటాయో ఆ శరీరాన్ని చిత్రమైపోయినా వాళ్ళ శరీరాలు అని చెప్తా ఉన్నారు. అక్కడ మరి ఫైర్ ఎగ్జిస్టెన్స్ ఉందా, ఉంటే సకాలంలో పనిచేయలేదా, లేకపోతే ఉపయోగించడం రాలేదా, ఆలస్యంగా జరిగిందా, ఎట్లా దాని విషయంలో కొంత ఎంక్వైరీ జరుగుతుంది. ఏదైనా దురదృష్టకరమైన సంఘటన. రియాక్టర్ కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలిసింది. అక్కడ అది కూడా పేలిపోయే అవకాశం ఉంది కాబట్టి దగ్గరలోని ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా కూడా తెలిసింది సార్. అంటే కంపెనీ ఒక పారిశ్రామిక వాళ్ళలో పెట్టినప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోట వ్యాపించే అవకాశం ఉంది. ఒక ముక్క అంటే ఆ బాయిలర్ కూడా ఇప్పుడు వేడి నీళ్ళతోటి వేడిగా ఉంటుంది కాబట్టి ఏ చిన్న ముక్క తగ్గినా అది కూడా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం. ఆ విస్ఫోటంతో మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది, ప్రమాద తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
వీటన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ అట్లా సంఘటన జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పరిశ్రమల శాఖ వీళ్ళందరూ కూడా ఉన్నకాడి పరిశ్రమలను అంటే ఇదే అవకాశం అయితే మళ్ళీ యాజమాన్యాలు వేధించకుండా మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా రాజకీయంగా చూసుకుంటే బయట కూడా కేంద్రంలో కూడా మాటల తోటలు పేలుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. రాజ్యాంగ నాశనానికి మోడీ యత్నం చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ అంటం జరిగింది. ఇలా జరగకుండా ఇండియా కూటమి మాత్రమే అడ్డుకోగలుగుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు. మోడీ అసలు ఏం చేశారని రాజ్యాంగ నాశనం చేస్తున్నారని రాహుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందంటారు. ఈసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. వాళ్ళ పార్టీ ఎంపీ చెప్పినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది కదా. రేపు అధికారంలోకి వస్తే బీజేపీ ఈ తరహా రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తే ఇలా ఉంటుంది. రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా మారుతుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు, దేశ ప్రజలకు. మన కోణంలో రాహుల్ గాంధీ వారం రోజులుగా అంటే ఏదైతే బీజేపీ ఎంపీ రాజ్యాంగం మారుతాం అని వ్యాఖ్య చేశారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దాని మీద తీవ్రంగా స్పందిస్తా ఉన్నది, తీవ్రంగా మాట్లాడుతూ ఉంది, ప్రతి చోట ఈ అంశాన్ని ప్రస్తావిస్తా ఉంది. దీని విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఆ ఎంపీ యాదృష్టికంగా మాట్లాడినా లేకపోతే బీజేపీ సిద్ధాంతమే ఎలా ఆ పార్టీ చెప్పాల్సి ఉంటుంది. పార్టీ చెప్పకపోతే రేపు ఎన్నికల్లో ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ వాడుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం బాగుంది. కొంత అక్రమణంలో అప్పుడప్పుడు కొంత రాజ్యాంగ సవరణ జరుగుతూనే ఉన్నాయి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొంత రాజ్యాంగాలు మారుకుంటే వాళ్ళు ఎప్పుడు చేసిన రాజ్యాంగాన్ని పనిచేయదు, మీరు మారుతామని మారుస్తా ఉన్నారు. దానికి లోక్సభ అంటే చట్టసభలన్నీ ఆమోదం చెప్తా ఉన్నాయి. దాని మీద సుదీర్ఘంగా చెబుతాం. అవసరమైతే అవసరం చేసుకుంటున్నా, అవసరమైతే కొంత వాయిదా వేసి దాని మీద మళ్ళీ ఒకసారి స్టడీ చేసిన తర్వాత కూడా దాని మీద చర్చ జరిగింది. అంటే సుదీర్ఘంగా చర్చ జరిగి దాంట్లో లోటుపాట్లు మంచి అన్నింటి ఆలోచన చేసిన తర్వాత వీళ్ళు ఆ చట్టాలను మార్చేందుకు చేసి చట్టంలో మార్పులు వస్తా ఉన్నాయి. కానీ అలా కాకుండా ఆలోచనగా ఉన్న చట్టాన్ని మొత్తం మార్చేస్తాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఏ రాజ్యాంగం తీసుకొస్తారు వీళ్ళు? రేపు తీసుకొచ్చే రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలకి వాటి మీద స్పష్టత ఇవ్వాలి. లేదు అంటే ఆ ఎంపీ అంటే కృష్ణమూర్తి గారు ఇక్కడ ఇంకొకటి మనం కీన్ అబ్జర్వేషన్ చేయాలి. వీళ్ళు మీరన్నట్టు మధ్యలో రాజకీయ నాయకులకి ఎవరికన్నా నేతలకి మాట్లాడటం కుదరకు అనుకోపోవచ్చు. కానీ అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకి రాజ్యాంగంలో తర్వాత మీరు ఏవైతే ఉన్నాయో సవరణలు చేసుకోవచ్చు అని కూడా చాలా వరకు రాశారు. రాజ్యాంగ సవరణ చేయడం వేరు, రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేటువంటి ఆ మాట్లాడటం కుదరక వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటున్నారు అనుకోవాలా? అన్న పోనీ ఆ ఎంపీ అన్న సవరణ చేసుకోవాలి కదా. నేను మాట్లాడి అవసరమైతే రాజ్యాంగంలో సవరణ తీసుకొస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఎంపీ మళ్ళీ తన మాట మాట్లాడు కొంతమంది దాని మీద చర్చ డిబేట్ అవుతా ఉంది ఆ దేశవ్యాప్తంగా. మరి స్పందించట్లేదు. ఓకే, ఆ ఎంపీ స్పందించట్లేదు. కనీసం పార్టీ నుంచి అయినా స్పందించాలి. పార్టీ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళ మాట్లాడాలి. ఎంపీ వ్యాఖ్యలు చేసింది ఇది ఈ రకంగా ఈ కోణంలో మొత్తం రాజ్యాంగాన్ని మార్చడం కాదు, అవసరమైన చోట సవరణలు ఎన్నోసార్లు సవరణ చేశారు రాజ్యాంగం. అవసరమైతే రేపు కూడా చట్టంలో కొన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంటే ఆ సవరణ చేస్తామని చెప్పేసి చెప్పాల్సింది ఉంది. కానీ ఆయన మార్చింది. లేదంటే మీడియా మామూలు జనరల్ అంతా మనం వెళ్తారు కదా, మీడియా వాళ్ళనే వాడు అనేక మీడియా తప్పుడు అట్టింది కాదు, మీడియా వక్రీకరించింది అంటారు. వాళ్ళ మీడియా వక్రీకరణ చెప్పాల్సి అది చెప్పకుండా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ వెళ్ళాలి, రాజ్యాంగం మారుతారా అనే అంశంలో చర్చ వెళ్లాల్సింది అని ఇండియా కూడా భావిస్తుంది. దానికి రాహుల్ గాంధీ ఏడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దీన్ని ప్రధాన అస్త్రంగా కొంత మాట్లాడతాను. రాజ్యాంగం మాట్లాడుతుంది. బీజేపీ తన వైఖరిని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ఓకేనా, లేదు అంటే వాళ్ళ రాజ్యాంగం తీసుకొస్తారా అనే విషయం బీజేపీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం దేశంలో కేంద్ర సమస్య. ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ అమూల్యమైన సలహాని మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు మా కోసం. ఇదండి ఇవాల్టి అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ వార్తలు ఉంటాయో వాటిని ప్రజలకి మరింత విశ్లేషించి వివరించే ప్రయత్నం చేసేదే మా ఈ అమ్మా న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.